2000 వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం చేస్తున్నా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. వచ్చినా అదే ఎవరికన్నా వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? అంటే ఎన్ని అబద్ధాలు మీరు ఒక్కసారి చూడండి. కరెంటు బిల్లులు ఏమన్నారు? రాజక్క కూర్చో, ఓ రాజక్క కూర్చో, లేవ కూర్చో అమ్మ, కూర్చో రాములమ్మ, కూర్చో అడ్జస్ట్ చేసుకో. ఒకరు మగోళ్ళు లేచి అక్కకు చేయి రైట్. అయితే కరెంటు బిల్లులు ఏం మాట్లాడింది ఆ రోజు? ఇక డిసెంబర్ నెల కరెంటు బిల్లు కట్టనే కట్టకుర్రి, సోనియా గాంధీ కడుతుందని చెప్పిరా లేదా? సోనియా గాంధీ కడుతుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎవడన్నా కరెంటు బిల్లు అడిగిండు అనుకో, నా పేరు చెప్పుండ్రి అన్నాడు. ఇప్పుడు ఈ నెల ఎవరికి పంపుదాం మరి మనం? అది కూడా ఒక్కసారి చూడుండ్రి. మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేనికే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. ₹1 కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 9కి మన గవర్నమెంట్. అయినా సరే 40 బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు. ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దని చెప్పి మీ బాధ ఆప్తా చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. ఇక మీరు కూడా వెంకటరెడ్డికి చెప్పురు. ఇక అయితే సోనియా గాంధీకి పోస్టులు అయింది, లేకపోతే వెంకటరెడ్డి పేరు చెప్పురు. ఇక ఎక్కువ మాట్లాడితే వీడియో చూపిర్రి. అంటే ఈ రకంగా ఒక్కటి కాదు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సెక్రటరియట్లో లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చిన ఈడ ఖాళీ బిందెలే దొరుకుతున్నాయి అంటుండు. సెక్రటరియట్లో లంకె బిందెలు ఉంటాయి? లంకె బిందెలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? పాడుబడ్డ బంగ్లాలలో దొరుకుతాయి, బూత్ బంగ్లాలలో దొరుకుతాయి. మరి ఆయనకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ఇక అంటే దీన్ని బట్టి వాళ్ళు